విష్ణు సహస్రనామము 36వ శ్లోకము. స్కంద స్కందధరో దుర్యో వరదో వాయువాహన వాసుదేవో బృహద్భాను ఆదిదేవ పురందర. ఓం స్కందాయ నమః. పరమశివుని కుమారునికి స్కందుడని నామము కలదు. అతడు పురాణములందు సేనాధిపతిగా వర్ణింపబడినాడు. అనగా ధర్మానువర్తులైన సేనకు అధిపతి అనే అర్థము. సేనాధిపతి గొప్ప పరాక్రమము, సేనలను సమన్వయపర శక్తి గలవాడై ఉండవలెను. దీని అంతరార్థమేమన సాధకుల ధార్మిక జీవమునకు వ్యక్తిత్వము యొక్క వివిధ పొరలను సమన్వయ పరచవలసి ఉన్నది. ఈ విధముగా విష్ణువు పరాక్రమము స్కందుని ద్వారా వెల్లడియగుటచే విష్ణువు స్కందుడని పిలువబడుచున్నాడు. స్కందునకు నమస్కారము. ఓం స్కందధరాయ నమః. స్కందునకు తండ్రి అయిన ఈశ్వరుడని ఒక అర్థము, ధర్మమును ప్రతిష్ఠించువాడని మరి ఒక అర్థము. స్కందధరునకు నమస్కారము. ఓం ధుర్యాయ నమః. సృష్టి స్థితి లయ బాధ్యతలను వహించుటచే ధుర్యుడనబడుచున్నాడు. ఈ బాధ్యతలను నియమము తప్పక పద్ధతి ప్రకారం నిర్వహించుట విష్ణువు యొక్క దుర్యత్వమును వెల్లడి చేయుచున్నది. ధుర్యుడకు విష్ణువుకు నమస్కారము. ఓం వరదాయ నమః. భక్తులను ఆశీర్వదించి వరములొసుకొటచే వరదుడను నామము సార్థకమగుచున్నది. మమకారము వదిలిపెట్టి వివేకముతో వర్తించు భక్తులకు జీవితము అందు ఉత్తమమైన దానిని ప్రసాదించువాడని వేరొక అర్థము. వరదునకు విష్ణువునకు నమస్కారము. ఓం వాయువాహనాయ నమః. వాయువును శాసించి నియమించి గొప్ప వేగముతో కదిలించువాడు వాయువాహనుడు. సంస్కృత వాంగ్మయమందు వాయువు 7 విధములుగా అవాహాన, ప్రవాహాన, వివాహాన, పరమావహాన, ఉద్వాహాన, సంవహాన, పరివహానగా విభజించినట్లు కలదు. వీటిని సప్తమరుతములందరూ. జీవులు మనుగడకు ప్రధానమైన ప్రాణము ప్రాణవాయువునకు శక్తిని ప్రసాదించి వాడు విష్ణువు. అందుచేత విష్ణువును వాయువాహనుడందురు. వాయువాహనునకు నమస్కారం. ఓం వాసుదేవాయ నమః. జీవులందరి హృదయములలో వసించుటేత వాసు అని తెలియబడుచున్నాడు. జీవులకు చైతన్యం కలిగించుటే దేవునిగా తలంచబడుచున్నాడు. ఈ కారణంచే విష్ణువు వాసుదేవుడు. కంసుని కారాగారములో దేవకి వసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడు వాసుదేవునిగా పిలువబడుచున్నాడు. తనకు తాను మాయచే ఆవరించబడుటచే వసు అనియు, దివ్యమైన చర్యలు సలుపుట వలన దేవా అనియు తెలబడుచున్నాడు. ఉద్యోగ పర్వముందు సూర్యుని కిరణములచే ఈ విశ్వమంతయు కప్పబడినట్లు అన్ని జీవులు నాచే కప్పబడినవి. అందుచే నేను వాసుదేవుడు అని చెప్పబడినది. విష్ణు పురాణమునందు విశ్వమంతటా అన్ని వస్తువులందు వసించుటచే విష్ణువు వాసుదేవునిగా వర్ణింపబడినాడు. వాసుదేవునకు నమస్కారము. ఓం బృహద్భానవే నమః. అనంతమైన సూర్యచంద్రుల కిరణములచే ఈ విశ్వమును ప్రకాశింపచేయటం వలన బృహద్భానుడని విష్ణువు వర్ణించబడుచున్నాడు. బృహద్భానుడైన విష్ణువుకు నమస్కారము. ఓం ఆదిదేవాయ నమః. ప్రప్రథమ దైవం విష్ణువు ఆదిదేవుడు. ఈ విశ్వమునకు మూలపురుషుడు. ఆదిదేవునకు నమస్కారము. ఓం పురందరాయ నమః. పురమనగా పట్టణము. పురములను ధ్వంసము గావించువాడు పురంధరుడు. జాగ్రత్, స్వప్న, సుషుప్తులన పురములు. మన అనుభవములన్నీ ఈ 3 పురములకు పరిమితమైనవి. స్థూల, సూక్ష్మ, కారణ శరీరములు అధిగమించిన కానీ దివ్యానుభవం పొందజాలము. దివ్యానుభూతి స్థితియందు ఈ 3 పురములను ఉండజాలవు. ఇదే భావము శివపురాణమునందు మహేశ్వరుడు త్రిపురములను ధ్వంసము కావించినట్లు వివరించబడినది. పురంధరునకు నమస్కారము. ఓం నమో భగవతే వాసుదేవాయ.